నాగనాథ్ గారు, షష్టగ్రహ కూటమి వల్ల కుంభరాశికి షష్టగ్రహ కూటమి ద్వితీయ భావంలో జరుగుతుంది. సో ద్వితీయ భావం అనేది కుటుంబం, తర్వాత ధనం, తర్వాత కొన్ని రకాల వాళ్ళ యాటిట్యూడ్స్, వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించింది. అయితే ఇవి కొద్దిగా అంటే ఈ భావాల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి, వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు ద్వితీయ భావం అన్నారు కుంభరాశి వాళ్ళకి. అయితే ద్వితీయ భావాన్ని మనం ఇంకొక రకం కూడా చెప్పచ్చు. ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నప్పుడు ఈ ద్వితీయ భావానికి ఉన్న ప్రాధాన్యతను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ధనస్థానము, వాక్స్థానము, వ్యవహార స్థానం ఇవన్నీ చెప్తారు. ఏ రాశి నుంచి అయినా కానీ దాని మూలం అది. ఈ కుటుంబ స్థానాధిపతి, రెండోది కుటుంబ స్థాన భావము, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అసలు కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ బలము, బలహీనతను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మొట్టమొదటి లక్షణం కుంభరాశి వాళ్ళ గురించి ఏ జ్యోతిష్యుడు రాసినా ఒక పాయింట్ రాస్తాడు ఏంటంటే వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళు అనుకున్నదే చేస్తారు, వీళ్ళు ఎవరి మాట వినరు, వీళ్ళకి ఉన్నటువంటి ఆలోచన కన్నా ఎక్కువగా వీళ్ళకి అతి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఏదో చేసేయాలి అన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది తప్ప వీళ్ళు చేసే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వేరే వాళ్ళని ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్లు పెడతాయి అని చాలా పుస్తకాలు రాసి ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఆలోచించినట్టు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోయినట్టు, వీళ్ళ తెలివితేటలు సామర్థ్యంలో కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు అని రాసి ఉంటుంది. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా రామకృష్ణ గారు? మనసులో ఉన్న స్వార్థానికి జ్యోతిష్యులు రాసేటువంటి ఒక పర్యాయ పదం ఏంటంటే ఈజ్ ఇండిపెండెంట్ అని రాస్తారు. ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఎవరితో, ప్రపంచంతో సంబంధం లేనటువంటి నిర్ణయాలు, ఆలోచన, భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. ఇండిపెండెంట్ అని డీసెంట్గా రాస్తారు. కానీ నిజంగానే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అలా ఉంటారా? నేను చూసినటువంటి మోస్ట్ సొఫిస్టికేటెడ్, డీసెంట్, రిఫ్లెక్టివ్ పీపుల్ ఎవరన్నా ఉన్నారు అంటే ఒక తప్పు నుంచి నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండేటువంటి ఒక రిఫ్లెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా నేను చూశానంటే వాళ్ళు కుంభరాశి వాళ్ళు. సూటిగా, కన్యారాశి వాళ్ళు లాగానే సూటిగా, స్ట్రైట్గా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ తన అభిప్రాయాన్ని నిర్భయంగా ఓపెన్గా చెప్తాడు. అందుకే కుంభరాశి వాళ్ళ గురించి రాసి ఉంటుంది దే ఆర్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ జడ్జెస్ అని. అంటే జడ్జిమెంట్ ఫ్యాకల్టీ వాళ్ళలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు వాళ్ళ కుటుంబానికి, వ్యవహారానికి, ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమున్నా కానీ అది జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి తమ్ముడు మనవాడైనా కానీ ధర్మం చెప్పడం ఒక సామెత ఉంటుంది, అది వాళ్ళకి ఎక్కువ సూట్ అవుతుంది. సో ఎందుకు అంటే వాళ్ళు ఈ ధర్మానికి సంబంధించి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నది వీళ్ళకి ఎప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. సో ముఖ్యంగా వీళ్ళు చేతులారా పాడు చేసుకోవడానికి కారణం ఏంటో మీకు అర్థమైంది కదా. ఈ ముక్కుసూటి వైఖరి, నిష్పక్షపాతము, రెండోది చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకపోవడము, అలౌకికంగా ఉండడము. ఇప్పుడు ప్రపంచానికి తగ్గట్టు ఉండరు. కాబట్టి వీళ్ళు కొంతమంది ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్నవాడు ముఖ్యంగా చెప్తున్నారు, ఎవరెవరికి ఎక్కువగా ఇది ప్రమాదకరం అవ్వచ్చు అంటే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సోషల్ నెట్వర్కింగ్ లో ఉంటారు ఎక్కువగా, పబ్లిక్ ఇంటరాక్షన్, సోషల్ నెట్వర్కింగ్ ఉంటారండి. వీళ్ళకి ముఖ్యంగా కుటుంబంలో జీవిత భాగస్వామి ఒకవేళ ఎక్కువగా చాలా పొసెసివ్ ఉంటుంది, తను అనుకున్నదే కావాలి, లేదా కొంతమంది భాగస్వాములు ఉంటారు, ఇల్లు వదిలేసిరా బయటకు సపరేట్ కాపురం పెడదాం, ఇలాంటి విషయాల్లో మొండి వైఖరి ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు తార్కికంగా, టాక్ట్ఫుల్ గా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలే ఈ సందర్భంలో వాళ్ళు ఎదుర్కొంటారు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని కూడా మీరు అడగచ్చు. సొల్యూషన్ ఏంటంటే వీళ్ళు రిఫ్లెక్టివ్ లెర్నర్స్ సార్. అంటే ఒక తొందరపాటు తను నిర్ణయం తీసుకున్నా, క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నా, బయట ప్రపంచానికి కనిపించినటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరే అంటే దూది లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. వీళ్ళ భావోద్వేగాలు బయటకు చూపించారు సార్. సున్నిత మనస్కులు వీళ్ళు భావోద్వేగాల్ని బయటకు ఎక్స్ప్రెస్. మీరు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తాయి, సింహం కనిపిస్తాయి, వృశ్చికానికి కనిపిస్తాయి, మీనానికి కనిపిస్తాయి. అంటే తొందరగా వీళ్ళు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు. కానీ కుంభరాశి వాళ్ళని మీరు పీక కోసినా కానీ వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలియదు. క్షమించండి, పీక కోసి అంటే చెప్తున్నా, చాలా మంది చెప్తారు వాడు మెడకాయ కోసినా వాడు మనసులో ఏముందో తెలియదు అని చెప్తారు. అట్లాంటి ఇంట్రోవర్ట్స్ వాళ్ళు. అయితే వీళ్ళు ఈ లక్షణాల వల్ల వీళ్ళు వ్యక్తిగత జీవితంలో వీళ్ళకి ఒక ఆత్మ సంతృప్తి ఏర్పడుతుంది. అన్ని రాశుల్లో చెప్తారండి వీళ్ళు మీనరాశి వాళ్ళకి ధార్మిక పరమైన భావోద్వేగాలు ఉంటాయని. నాకు తెలిసి కుంభరాశి వాళ్ళు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ సంతృప్తి అన్నది ఒకటే మీకు మోక్షానికి, ధార్మిక జీవితానికి మార్గం అయితే
అందరికన్నా ఎక్కువగా ఆత్మసంతృప్తి కోసం పనిచేసే వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారు. తొందరగా ఆత్మవంచన చేసుకొని వాళ్ళు మోసం చేసుకొని వెళ్ళారు. ఒకవేళ క్షణికావేశంలో ప్రొవకేషన్లో జరిగినా మళ్ళీ వెనక్కి వస్తారు. సో కుంభరాశిలో జీవిత భాగస్వామిని ఒకవేళ మీరు కోర్టు పరంగా విడిపోయినా, కుటుంబంలో ఏదైనా గొడవలు విడిపోయినా, మీరు మళ్ళీ వాళ్ళని కనుక అప్రోచ్ అయితే మళ్ళీ వాళ్ళు రీకన్సిడర్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో కుటుంబ స్థానంలో ఏర్పడేటువంటి సంక్షోభాలు ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి చెప్పబడ్డాయి షష్టగ్రహ కూటం ప్రకారం. అయినప్పటికీ కూడా ఈ విండో వాళ్ళకు ఓపెన్ ఉంటుంది. సో ఒకవేళ అలాంటి వివాదాలు వచ్చి కుటుంబంలో విడిపోయి కోర్టు వరకు వెళ్ళినా కానీ ఈ లక్షణాల వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి రావచ్చు. ఒకవేళ ఏదన్నా అనుకోకుండా నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ వాళ్ళు పునరాలోచిస్తారు. పునరాలోచన ఉంటుంది. రెండోది, ఒకవేళ మళ్ళా కలిసిన తర్వాత నువ్వు గతంలో అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అన్న యాంగిల్లో మాట్లాడరు. అంటే చెప్పారు సార్, పైకి కనిపించినటువంటి ఒక జెంటిల్మెన్ ఒక కుంభరాశి ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది. చాలా చాలా రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళు. ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చారంటే అది డబ్బు విషయంలో కావచ్చు, లేదా ఏదన్నా మాటకు సంబంధించి కావచ్చు, వ్యవహార శైలికి సంబంధించి కావచ్చు, చాలా అంకిత భావంతో బాధ్యతతో ఉంటారు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన ఆడవాళ్ళు అయితే కుటుంబ బాధ్యత, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా, ఏదైనా సామాజిక రంగంలో ఉన్నా, వాళ్ళు పొలిటికల్ లైన్లో ఉన్నా కానీ ఏ బాధ్యతలకు కూడా వాళ్ళు ఇంజస్టిస్ చెయ్యరు. అంటే అంత నైపుణ్యము, అంత టైం మేనేజ్మెంట్, అంత చతురత వాళ్ళలో కనిపిస్తుంది మీకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పర్ఫెక్షన్ కనిపిస్తుంది మీకు కుంభరాశి ఫీమేల్. పర్ఫెక్షనిస్ట్ ఉండే లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఆర్థిక పరమైన విషయాల్లో ఎలా మోసపోయే ఛాన్స్ ఉంటుందంటే, వీళ్ళు తొందరగా ఎన్విరాన్మెంట్ కి ప్రొవోక్ అవుతారు సార్. వీళ్ళలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు టాక్ట్ఫుల్ గా, సిచ్యువేషనల్ గా టాక్ట్ఫుల్ గా ఉండడానికి ఇష్టపడరు, కానీ చేయగలరు. బట్ దట్ ఈస్ నాట్ దర్ చాయిస్. ఒకవేళ సందర్భం అవసరమైతే చేస్తారు, కానీ రోజు టాక్ట్ఫుల్ గా ఉండాలి, రోజు మనం డిప్లొమాటిక్ గా ఉండాలంటే మాత్రం నేచర్ లేదు. సో వీళ్ళు ఈ లక్షణాల వల్ల ముఖ్యంగా ఈ బిజినెస్ మేనేజ్మెంట్ లైన్ లో చాలా మంది సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, లేదా ఏదైనా ఒకటి స్టేబుల్ గా ఉండేటువంటి ఇప్పుడు ల్యాండ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇటువంటి విషయాల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు తప్ప రోజు స్పెక్యులేషన్స్, రోజుకి అభిప్రాయాలు మార్చాలి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్వెస్ట్మెంట్స్ కి కూడినటువంటి రంగాల్లో వీళ్ళు జోలికి పోరు అసలు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, వీళ్ళు కొంచెం వీళ్ళని ప్రొవోక్ చేస్తే వీళ్ళు తొందరగా భావోద్వేగాలకు లోనే తొందరగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు, సందర్భాలు ఉంటాయి. అట్లా ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది వ్యాపారంలో డబ్బులు పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ టైంలో వాళ్ళకి మనం ఇచ్చే సూచన, ఒకవేళ మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళ ముఖ చిత్రం ఏదైతే ఉందో, వాళ్ళ మానసిక ముఖ చిత్రం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి ఆత్మసంతృప్తికి సంబంధించిన పనులు చేసినా కానీ కొంత వీళ్ళు తొందరగా వీళ్ళ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి పని చేయాలి. ప్రపంచంతో సంబంధం లేకుండా మనకు తోచినప్పుడు, మనకు మూడొచ్చినప్పుడు చేస్తారు వీళ్ళు. సో వీళ్ళకి పర్సనాలిటీలో కూడా ఒక లక్షణం ఏముంటుందంటే, వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి సార్. మూడ్ స్వింగ్స్ అంటే మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సందర్భాల్లో 3 రకాలు ఉంటారు. ఒకటే భావోద్వేగాన్ని మీ మూడ్ని బట్టి మాట్లాడతారు. ఇవాళ మీకు ఈ షర్ట్ నచ్చిందని చెప్తాను, మధ్యాహ్నం నా మూడ్ బాగాలేదు, ఓకే అంటారు. రాత్రిపూట మూడ్ చాలా బాగుంది అనుకో, దాని గురించి గంట చర్చ పెడతారు. కానీ సబ్జెక్ట్ ఒకటే. 3 రకాలుగా విశ్లేషణ. ఈ 3 రకాల విశ్లేషణ వల్ల ఎప్పుడు జరిగిపోయిన దాన్ని, ఇది ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరగలేదు, ఈ విచిత్రమైనటువంటి ధోరణి వీళ్ళు పోగొట్టుకోవాలి. రెండోది, ఎప్పుడు కూడా గతంలో వీళ్ళకి ఏమైనా అవమానం జరిగినా వీళ్ళు ధన నష్టానికి బాధపడరు, కానీ వీళ్ళ అహంకారాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మాత్రం జీవితకాలం ఒక మచ్చలాగా ఫీల్ అవుతారు. సో వీళ్ళని ఎప్పుడు కూడా ఈగో మీద ఎవరన్నా కొట్టినా తీసుకోరు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, వీళ్ళని ఎవరన్నా టచ్ చేశారనుకోండి వాళ్ళ ఈగోని, ఇక అది వాళ్ళకి జీవితకాలం గుర్తుంటది. దానికి తగ్గట్టుగా వీళ్ళ భావోద్వేగాలు మారిపోతాయి, వీళ్ళ దృక్పథం, భాష అన్ని మారిపోతాయి. అంటే చాలా సున్నితంగా తీసుకుంటారు. ఈ గుర్తింపు, ఈ గౌరవం, ఇలాంటి విషయాల్ని కుంభరాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటారు. ఈ గుర్తింపు కోసం చేసేటువంటి పనిలోనే వీళ్ళు ఎక్కువగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కొత్త విషయాలు కనిపెట్టి దాంట్లో వాళ్ళు సమాజానికి ప్రయోజనం వచ్చేటువంటి ఆలోచనలు ఎక్కువ కలిగినటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉంటారు. కుంభరాశి వాళ్ళు కేవలం వాళ్ళ కోసం బతకరు సార్. వాళ్ళు బతకాలి, నలుగురు సహాయం చేయాలన్నటువంటి గొప్ప లక్షణాలను వాళ్ళు చూస్తే ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు సంపాదించే సంపాదనలో కొంత కుటుంబానికి, సమాజానికి కూడా ఇవ్వాలి అనేటువంటి ఒక జనరాసిటీ ఉంటుంది వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడైనా సందర్భం వస్తే ఇచ్చేస్తారు, వాళ్ళు వెనక ముందు ఆలోచించారు. డబ్బు ఖర్చు పెట్టినా అలా ఖర్చు పెట్టేస్తారు, దాన ధర్మాలు చేసినా కానీ అలా చేస్తారు. సో కాబట్టి ఖర్చు, వ్యయము,
ఆదాయము ఇవన్నీ కూడా వీళ్ళు ఒకవేళ అనాలిసిస్ చేసుకుంటే ఆ ఇంపల్సివ్నెస్ తగ్గించుకోవడం ఒకటి. రెండోది, ఎదుటి వాళ్ళు ఎవరన్నా మీకు సహాయ సహకారాల కోసం వచ్చినప్పుడు లోతుపాట్లు తెలుసుకోకుండా మీరు వాళ్ళకి జనరస్గా హెల్ప్ చేయడం. కుటుంబ విషయాల్లో వీళ్ళకి నచ్చేది నచ్చని మాత్రమే కాకుండా అక్కడ సందర్భం ఏంటి అన్నది కూడా తీసుకోవాలి. వీళ్ళకి నచ్చని పని ఎవరి కోసం చేయరు, వీళ్ళకి నచ్చిన పని ఎవరి కోసం ఆపుకోరు. ఓకే. సో వ్యక్తిత్వం అంతా కూడా నచ్చేది నచ్చని దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో కాబట్టి ఈ వ్యక్తిత్వాన్ని కూడా వీళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సందర్భాన్ని బట్టి. దానివల్ల అనివార్యమైనటువంటి ఈ షష్టగ్రహ కూటమి పరిణామాలు ఏవైతే చెప్తున్నారో వాటి నుంచి వీళ్ళు దూరం ఉండే అవకాశం బలంగా ఉంటుంది. ఓకే. నాగనాథ్ గారు, కుంభరాశి షష్టగ్రహ కూటమి నాగనాథ్ గారు, కుంభరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, వాటి నుంచి ఎలా బయటపడతారు అనేది చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.